అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్. మేము హైదరాబాద్లో ఉంటాం. నిన్న ఒక న్యూస్ చూశాను. 3 ఎకరాల రైతు అతను పొలం బ్యాంకులో పెట్టి బ్యాంకు రుణం తీసుకున్నారు. బ్యాంకు వాళ్ళు పరువు తీస్తాము, మీ ఇంటి దగ్గరకు వచ్చి గోల చేస్తామని చెప్తే అతను బ్యాంకులోనే పురుగుల మందు తాగి చనిపోవటం జరిగింది. దయచేసి అందరూ రైతులు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ నా యొక్క విన్నపం, దయచేసి ఎవరు కూడా చనిపోవాల్సినంత పరిస్థితి లేదు. ఏ బ్యాంకు వారు వచ్చినా సరే మనం నిలబడి మాట్లాడవచ్చు. అవసరమైతే కోర్టుకి వెళ్ళి స్టే కూడా తెచ్చుకోవచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి రైతులారా, రైతులు లేకపోతే దేశం లేదు. రైతు జవాను మీరిద్దరు లేకపోతే అసలు దేశం ఎందుకు పనికిరాదు. అలాంటిది మీరు చావాల్సిన పరిస్థితి లేదు. దయచేసి నేను యువతకు కూడా ఏం చెప్తున్నానంటే, సోదరిమణులారా, అలాంటి వారు ఎవరన్నా మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల విలేజ్లో కానీ ఏమన్నా ఉంటే, అతనికి ఏ కష్టం వచ్చింది, అతను ఎందుకు అప్పయ్యాడు, అతను పంట పోవటానికి కారణం ఏంటి, అలాంటి గల కారణాలు ఇప్పుడు టెక్నాలజీ ఫేస్బుక్ని మనం అవన్నీ వాడుకోవచ్చు. ఫేస్బుక్లో అప్డేట్ చేయండి. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి, మనం తాగే సిగరెట్ 15 రూపాయలు 18 రూపాయలు ఉంటుంది. అలాంటిది ఒక ఫ్యామిలీని మనం ఇంటికి ఒక 18 రూపాయలు మనం డొనేట్ చేసినా అలాంటి రైతుల్ని ఎంతమందిని మనం కాపాడుకోవచ్చో ఆలోచించుకోండి దయచేసి. ఎందుకంటే మనం నిలబెట్టే జీవితం ఆ కుటుంబానికి నా పెద్ద ఇంటి యజమాని నిలబెట్టినట్టు అవుతుంది. అవుతుంది అప్పు అయితే ఏమవుతుంది, కాకపోతే ఏంటంటే రైతులకి ఆత్మాభిమానం ఎక్కువ, గౌరవం ఎక్కువ. అందుకని వాళ్ళు ఏంటంటే తలంచుకొని బ్రతకలేరు. దయచేసి మీ ఇంటి పక్కన కానీ, మీ ఇంటి పక్కన పరిసరాల ప్రాంతాల్లో కానీ, మీ చుట్టుపక్కల విలేజ్లో కానీ అలాంటి వారు ఎవరున్నారో యువత ఇవి చూడండి. ఫస్ట్ పనికి మాలిన పోస్టులు కాదు మనం పెట్టుకోవాల్సింది. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు ఫస్ట్ రైతులు గ్రహించండి. వాళ్ళకున్న ప్రాబ్లము ఆ నీతి నిజాయితీ ఫస్ట్ మీరు ఎంక్వైరీ చేసుకొని ఫేస్బుక్లో పెట్టండి. అంతేగాని నేను కమ్మ సంఘం, నేను రెడ్డి సంఘం, నేను నాయుడు సంఘం, నేను గౌడ సంఘం, నేను ముదిరాజు సంఘం ఇవి కాదు మనం పెట్టాల్సింది. ప్రతి ఒక్క రైతుని ఆదుకున్న ఎవరు కష్టంలో ఉన్నారు, వాళ్ళ ఇంటి పక్కన ఫ్యామిలీస్కి ఎటువంటి ఇబ్బంది వచ్చింది, వాళ్ళ వ్యాపారంలో ఏమైనా లాస్ అయ్యారా, లేక వ్యవసాయంలో లాస్ అయ్యారా, ఇలాంటివి గమనించండి. ఇంటికి ఒక 20 రూపాయలు ఇవ్వండి చాలు. లేదంటే ఇంటికి మనిషి మీ ఇంటి మొత్తం మీద 10 రూపాయలు ఇవ్వండి చాలు. అట్లాగా మన తెలుగు ప్రజలు, మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎంతమంది ఉన్నారో, ఎన్ని పదులు వెళ్తే వాళ్ళు ఫ్యామిలీ ఎంత సేవ్ అవుతుందో చూడండి. వాళ్ళ కష్టంలోంచి బయటకు వస్తే వాళ్ళ జీవితకాలం మన పేరు చెప్పుకుంటారు. మనం ఒక్కరివే సహాయం చేయలేం కదా, 50,000 1,00,000 రూపాయలు చేయాలంటే చేయలేం. అలాంటిది ఇంటికి 10 రూపాయలు సహాయం చేద్దాం, తప్పేముంది? అలాంటి వారిని ఆదుకుందాం, మన రైతుల్ని మనం ఆదుకుందాం, లేదా మన ప్రజల్ని మనం ఆదుకుందాం. ఇక అన్నింటికీ గవర్నమెంటే రావాలి, గవర్నమెంటే చూడాలి అని కూర్చుంటే మనకు పని అవ్వదు కదా. మీరు ఉన్న యువత ఎవరెవరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నారో, ఆ చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఇలాంటివి చూడండి. అంతేగాని ఏ పొలంలోకి వెళ్ళి తాగామా, ఏ పొలంలో ఎంజాయ్ చేసామా ఇవి కాదు. మీరు ఎడ్యుకేషన్, మీకు పవర్ ఉంది, మీకు మైండ్ ఉంది, మీకు టెక్నాలజీని ఎట్లా వాడాలో తెలుసు. మెయిన్ యువత ఇవి గ్రహించుకోండి. మీరు మీ చుట్టుపక్కల ఇబ్బందులు ఎవరున్నారు, అది జెన్యూనా కాదా, ఇలాంటివి పెట్టండి. బ్యాంకు వాళ్ళు కూడా ఇలాంటి రైతుల మీదే పడతారు. ఎందుకంటే ఇట్లాంటి మనం ఏం మాట్లాడాం కదా, తలంచుకొని వెళ్ళిపోతాం. అంతేగాని వేల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళకి అయితే అసలు ఏం మాట్లాడరు, వాళ్ళని దేశాలు దాటి పంపిస్తుంది గవర్నమెంట్ కూడా. 3 ఎకరాల పొలం పెట్టుకున్నారు కదండి, ఇప్పుడు కడతాడు, ఇవాళ కాకపోతే రేపు కడతాడు. అతనేం ఊరు వదిలిపోయి వెళ్ళిపోతున్నాడా? ఈరోజు మీ వల్ల అతను ప్రాణం పోయింది. వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయికి ఉద్యోగం ఇచ్చారు, కానీ వాళ్ళ నాన్నగారిని తీసుకురాగలరా? మీరు తీసుకురాలేరు కదా. అసలు ఫస్ట్ మీరు జెన్యూనా? మీరు బ్యాంకులో అధికారంలో కూర్చున్నప్పుడు ఎవడెవడో లుచ్చా నా కొడుకులకి, ఫ్రాడ్ నా కొడుకులు లోన్లు ఇస్తారు. రైతు 10 మందికి పొట్ట నింపే రైతు అన్న ఇవాళ కాకపోతే రేపు కడతాడండి, ఈ సంవత్సరం కాకపోతే రేపు కడతాడు. పొలం మీ దాంట్లోనే ఉంది కదా, మీ బ్యాంకులోనే ఉంది కదా. మీరు వెళ్ళి అంత ఇబ్బంది పెట్టాల్సిన పని ఏముంది? అంటే అడిగేవాళ్ళు లేరనా, లేకపోతే ప్రశ్నించే వాళ్ళు లేరనా? మీ అధికారం అంటే సామాన్య మానవుల మీద చూపిస్తారు, వ్యాపారస్తుల మీద, రాజకీయ నాయకుల మీద చూపించలేరు. ఎందుకంటే వాళ్ళంటే భయం, ఎక్కడ నైట్ వచ్చి మీ గుట్టలోడు తీసి గుద్దబాలు కొడతారా అని. దయచేసి ఒక్కసారి గమనించుకోండి. యువత అందరికీ చెప్తున్నా, నేను ఆలోచించుకోండి. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరు ఇలాంటి ఇబ్బందులు ఉన్నారు. దయచేసి రైతన్నలారా, మీరు ఇలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. లేదు మీకు అంత బాధ వచ్చింది, ఇలాంటి ఆలోచనలు మీకు ఉన్నప్పుడు, ఇక నేను బ్రతకలేని ఆలోచన, నేను అప్పు కట్టలేని ఆలోచన, బ్యాంకు వాళ్ళు ఇట్లా వేధిస్తున్నారు అన్నప్పుడు, మీ ఇంటి పక్కన లేదంటే మీ ఇంట్లోనో మీ అబ్బాయో మీ అమ్మాయో లేదంటే మీ ఇంటి పక్కన చదువుకున్న పిల్లలు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వెంటనే వీడియోలు తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేయండి. ఏ గ్రామం, మీ పంచాయతీ ఏది, మీ జిల్లా ఏది, మీరు తీసుకున్న బ్యాంక్ ఏది, ఆ అధికారులు ఎవరెవరు వచ్చి మిమ్మల్ని బెదిరిస్తున్నారు అనేది. దయచేసి మిత్రులారా అందరూ మేలుకోండి. ఇలాంటి వారికి సహాయం చేద్దాం. 1,00,000 రూపాయలు 50,000 ఒక్కరు ఇవ్వాలంటే ఇవ్వలేం. కనీసం ఇంటికి 10 రూపాయలు ఇద్దాం.
మన ప్రజల్ని మనం కాపాడుకుందాం, మన రైతుల్ని మనం కాపాడుకుందాం. నేను మాట్లాడింది మీ అందరికీ బాధ అనిపిస్తే నన్ను క్షమించండి. అది మీకు నిజం అనిపిస్తే నేను పెట్టే ఈ వీడియో ఫేస్బుక్లో అందరికీ ఫార్వర్డ్ అయ్యేలా షేర్ చేయండి.